దారుణం. ప్రేడ్ మోజులో పడి 3 ఏళ్ల చిన్నారిని కడతెర్చిన కసాయి తల్లి. ఈ కేసు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వచ్చింది. సిఐ శ్రీనివాసులు గారు దర్యాప్తు చేపట్టారు. మాట్లాడు కట్ చేస్తాను. ఇంకో పాప ఎంటుకలు ముందుగా పిఆర్ న్యూస్కి నమస్కారం. ఇక్కడ జరిగిన ఘటనలో మన చందంపల్లి జరిగిన రెడ్డి కుమార్ అనే ఒక వ్యక్తి తిరుపతిలో నివసిస్తున్న ఆశాలత అనే ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ఆల్రెడీ ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయింది కూడా జరిగింది. ఆ ముందు హస్బెండ్కి ఒక పాప పుట్టడం జరిగింది. అందులో ఇతను ఇష్టపడడం రావడం పోవడంతో ఒక ప్రేమ వివాదం అనేది ఒకటి వచ్చింది. అందులో ఏమైందంటే, ఈ పాప ఉంటే నేను మ్యారేజ్ చేసుకోను, నాకు వద్దు, ఆ పాప లేకపోతే నేను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడంతో అతను ఆ అమ్మాయికి చెప్పడంతో జరిగిన విషయము. ఆ అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పడం లేదు. కాకపోతే ఆ అమ్మాయి ఏమైందంటే, ఒక కన్న బిడ్డని మన పాపానాయుడుపేట స్వర్ణముఖి నదిలోని చంపి బోచడం జరిగింది. ఈ ఘటనలోకి మన ఏర్పేడు ఎంఆర్ఓ గారు, మన ఈస్ట్ పోలీస్ సిఏ గారు, అదేవిధంగా ఎస్ఐ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ఇందులో ఆ అబ్బాయికి ఎలా పరిచయం అయింది, ఆ అమ్మాయి ఎలా వచ్చింది అనే మన విషయంలో చెన్నంపల్లిలో ఉన్న మన రవికుమార్ వాళ్ళ నివాసంకి వచ్చాం. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, రెడ్డి కుమార్ వాళ్ళ నివాసం దగ్గరకు వచ్చాము. ఇక్కడ వాళ్ళ అవ్వగారు ఉన్నారు, ఒకసారి తెలిసి అక్కడ అడుగుదాం, ఏం చెప్తారు వాళ్ళు. నాకేమీ తెలియదు, ఏ పాపం ఏ పుణ్యం తెలియదు నాకు. నా బిడ్డ ఎవరు ఏం చేసేసింది అనేది కూడా తెలియదు నాకు. ఆ పాపకు పెళ్ళయింది తెలుదు, ఆ పాప ఊరు నాకు తెలుదు. ఎక్కడికి ఒకసారి వస్తే రాబాకమ్మా, నా బిడ్డకి ఏదోకేమి కూడా వేసుకోలేదు, మకర మంత్రాలు కూడా తీరలేదని పంపించేసి నేను మళ్ళీ ఈ పని చేసి ఓ అమ్మ అయిపోయింది. నా కొడుకున్నాగానే వచ్చింది. ఎప్పుడు? ఈ సంవత్సరం దగ్గర పెట్టేటప్పుడు నా కొడుకు భయం పెట్టి తీసుకొని వచ్చింది. అప్పుడు ఖాళీగానే నాకు పెళ్ళే కాలేదు, నాకు అమ్మ నాయన లేదు, అన్నల తమ్ముడు లేదు, నేను ఇతను పెళ్లి చేసుకుంటానని వచ్చింది. నా కొడుకు నువ్వు ఫోన్ చేసి మీకు ఎవరన్నా ఉండారేమో నేను చేస్తా పెళ్ళి అని కూడా అన్నాడు. ఏమీ సమాధానం చెప్పలే. వచ్చింది, మనం అబద్ధం చెప్పకూడదు. వస్తే నా కొడుకు అడిగితే నాకు అందరూ ఉండారు అనింది. మళ్ళా చెయ్యమ్మా ఫోను, మేము పెళ్లి చేస్తాం అనేసి కూడా అడిగితే మళ్ళీ ఏమీ చెప్పలా. ఆ పాప ఏం చెప్పలా. అమ్మా నా బిడ్డ నేను కన్యాయం చేసేస్తావు రాబాక నేను అంటే మళ్ళీ రాలా. అది కైపొచ్చింది. మళ్ళీ ఎట్ట రప్పించుకునిందో ఏం ఆశ చెప్పిందో ఊరికి నాకంటే తెలియదు. మళ్ళా ఈ మధ్యలో రాలా.
రానే లేదు. ఆ. మళ్ళీ నా కొడుకు తెచ్చిపోతున్నాడు. ఉమ్. నా కొడుకు తెచ్చిపోయినాక ఇతను ఇంటికి వస్తా ఉన్నాడు నైట్ టైంలో. వచ్చేస్తాడు 10 గాని 11 గాని డ్యూటీకి పోయి వచ్చేస్తాడు. ఎక్కడ డ్యూటీ ఎక్కడ పని చేస్తాడు? ఆడ తిరుపతిలో తిరుపతిలో అది ఆవిడదో కూరేదో ఏదోనంట నాకేం తెలుస్తాయి అయినా వచ్చేస్తా ఉన్నాడు. ఇంటికాడ ఊర్లే ఆ బిడ్డ నేనే ఉంటాను ఆయన గురించి భయానికి వచ్చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఏం చేసేసిందో ఏం ఆశ పెట్టేసిందో వాడికి ఈ పనిలో దిగేసినాడు. ఆ బిడ్డ లేకపోతే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇంకేమన్నాడు నాకంటే అర్థానికి రాలేదు. ఇప్పుడు ఆ ఓడు ఈ పోలీసులు ఏం చెప్పారు మీకు? మాకేమీ చెప్పలేవాడు. ఆహా ఓడి ఈ పని చేసినాడు ఇక్కడ తెచ్చి పూసినాడు. అది ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అయితే మాకు తెలిస్తే కదా సార్ నేను చెప్పనా. నేను నాకేమి పోలీసులు అడిగినారు మీరు? అడిగిన పిల్లవాడిని వచ్చి అంటే మీ పిల్లవాడిని వచ్చి తీసుకోపోయారు కదా వచ్చి ఇంటి దగ్గర ఇంటికాడికి రాలేదు. ఆ పోలీస్ ఆయన వచ్చి ఆ పెట్టుకుందాట ఆడతాడు వచ్చి ఎక్కడ ఉంది? ఏడు ఉండదు ఈ ఇంట్లో ఉంది ఉండదు ఇంట్లో ఉంది ఉండదు. ఉండే కాడికి నేను వ్యవహారం చేసిన ఎందుకు వచ్చినా సార్ ఆడొచ్చినా సార్ నేను వ్యవహారం చేసిన ఏ ప్రతి ఉత్తరం చెప్పలే ఉండింది అన్ని. అంటే ఆ పాపని ఇక్కడ చంపినాక ఇక్కడ చంపేసినాక ఎక్కడికి వచ్చింది ఈ ఇంట్లోనే వచ్చేసింది. సద్యం చేసుకున్నా వచ్చే కాడికి మాకు ఏమీ చెప్పలా పాప ఈడు చెప్పలా. మా పాటికి మేము గమ్మని అయిపోయినాయి. ఇంక నెక్కలు గండాన్ని ఏం చేస్తాను గమ్మని అయిపోయినా. నా మనరో చెప్పలా అమ్మండా చెప్పలా గమ్మని అయిపోయినాం. మళ్ళీ 4వ రోజు పోలీసు వాళ్ళు వేసినారు అడిగినారు జరిగిందే చెప్పినాం. మేము వచ్చింది ఉండదు అని చెప్పినాం అంతే. ఇంకేమీ తెలుత మాకు. అమ్మని బిడ్డని చంపేసారమ్మన్నాడు చెప్పు సార్. నీ సిసిగీతు వాళ్ళ ముగ్గురు ఇక్కడ కట్నాలు తీసుకున్నాను మాకు తెలుసా. వాడికి డబ్బు అమ్మకం చూపించేసింది. చూస్తున్నాం కదా ఇక్కడ జరిగిన ఘటనలో కూడా ఇక్కడ అమ్మాయి కూడా ఇక్కడ వచ్చి ఆ పాపను చంపిన తర్వాత కూడా ఇంట్లో ఇక్కడే నివాసం చేసిందంట. ఈ ఇంట్లోనే ఉండిందంట. ఎన్ని రోజులు అమ్మాయి ఇక్కడ? 4 రోజులు ఆ ఇంట్లోనే ఉండి ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఎంక్వైరీ అయినప్పుడు కూడా ఇంట్లోనే ఉండిందంట అమ్మాయి కూడా. తోడుకొని పోయింది అది దిక్కు ముక్కు